शिवोऽहम् शिवोऽहं चिदानन्दरूप शिवोऽहम् शिवोऽहम् शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहम् दर्शनमीयरा शिव शिव शिवोऽहं धवळाशङ्कर शिव शिव शिवोऽहं मुक्तिनिवसकरा शिव शिव शिवोऽहं शिवोऽहं मुक्तेश्वराय शिव शिव शिवोऽहं शिवोऽहं कैवल्यमिप्परा शिव शिव शिवोऽहं शिवोऽहं कैलासवासा शिव शिव शिवोऽहं शिवोऽहं गङ्गाधराय शिव शिव शिवोऽहं शिवोऽहं अर्धनारीश्वरा शिव शिव शिवोऽहं शिवोऽहं अर्धनारीश्वरा शिव शिव शिवोऽहं शिवोऽहं अर्धनारीश्वरा शिव शिव शिवोऽहं शिवोऽहं अन्नपूर्णेश्वरी शिव शिव शिवोऽहं शिवोऽहं भूतनाथाय शिव शिव शिवोऽहं शिवोऽहं पञ्चभूतेश्वराय शिव शिव शिवोऽहं शिवोऽहं అమ్మవారికి ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం. అందులో ప్రదోష కాలంలో జరిగేటువంటి అమావాస్య హోమ కార్యక్రమాలు చక్కగా విజయవంతంగా అందరికీ కూడా సుభిక్ష ఫలితాలు అందించాలని ఒక్కసారి అమ్మవారికి గట్టిగా గంట కొట్టు, ఒకసారి గట్టిగా బగలాముఖి తల్లికి బగలాముఖి తల్లికి బగలాముఖి తల్లికి. అలాగా ఈరోజు 89 అమావాస్య ఆది అంటే ప్రతి నెల కూడా ఒక్కొక్క విశేషంతో ఒక శక్తివంతమైనటువంటి అమావాస్యలో మనం పూజా కార్యక్రమాలు అమ్మవారి దర్శనం చేసుకోవడం, అలాగే అమ్మవారి హోమ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మనందరి యొక్క అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇది ఒక విత్తనం వేశాం 2019వ సంవత్సరంలో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా 89 మాసాల పాటు ఆ చెట్టు వృద్ధిలోకి వచ్చి ఈ స్థాయిలో అమ్మవారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా లభిస్తోంది. మరి ఈరోజు మీరు గమనించారు లేదో, అమ్మవారు దశభుజాలతో వనదుర్గా మహాదేవిగా, ఎందుకంటే దుష్ట సంహారం శత్రు సంహారం వనదుర్గ యొక్క ప్రత్యేకత. అందులో ఈరోజు అధిక జ్యేష్ఠ మాసంతో కూడిన శనివారం, అందులో కూడా కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం రావడం అనేది ఆరోగ్యపరంగా వృత్తిపరంగా అనేక ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ స్థాయి మరింత వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు హోమ కార్యక్రమాలకు సంబంధించి మహాగణపతి పూజ కార్యక్రమం జరిపించి ఆ తర్వాత ఏదైతే ప్రధాన దేవతగా ఉండేటువంటి అమ్మవారి అనుగ్రహం ఉన్నదో అమ్మవారి యొక్క పూర్ణాహుతి దేవత పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపి ఇక్కడ హుండీ పక్కన ఆ పూర్ణాహుతి ద్రవ్య
వాయువ్య దేవతను పక్కన పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా నిదానంగా అమ్మవారి దర్శనం చేసుకుంటూ మీ యొక్క సంకల్పం ఒక్క క్షణమే. ఎందుకంటే ఒక్కొక్కరికి 10 సంకల్పాలు ఉంటున్నాయి. ఆ 10 సంకల్పాలలో ఏదో ఒకటి ప్రధానమైన సంకల్పం ఉంటుంది. పిల్లల యొక్క విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది ఒక్కసారి మననం చేసుకుంటూ ఆ పూర్ణాహుతి పళ్ళాన్ని తాకి నమస్కారం చేసుకొని మళ్ళీ మీ స్థానంలో మీరు కూర్చోండి. ఇది ఈరోజు చేయండి. మధ్యలో సందర్భం వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీకు అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇక అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నాం. స్వాస్య గురుమో హరివో మేదినంత్వా దేవీం భాజమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే మంత్రేశమోర్జందుహానాధేనుర్వాగస్మానపసుష్టుతైతో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. పైకి వెళ్ళిపోండి. గోత్రం పేరు ఎవరు? ఇత్యాది నరదృష్టి నివారణార్థం సకల విధ ప్రయోగ బాధ పరిహారార్థం సమస్త గండదోష ప్రయాణగండ జలగండ దుర్ఘటన గండ నివారణార్థం మమ దేహే పాదాది శిరః పర్యంతం సకల విధ రోగబాధ నివారణార్థం మమ సంతానస్య విద్యా ఉద్యుఖే శ్రీ బగళాముఖి దేవత దివ్య నిత్య హోమాఖ్యం కరిష్యే. చక్కగా అమ్మవారి నమస్కారం చేసుకుంటూ బగళాముఖీ దేవి అయిన మహాని అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. మా చాలు. ప్రత్యక్షం దత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చక్కగా గణపతి నమస్కారం తెలుపుకొట్టుకోండి. మేము ఈ రోజు తలపెట్టినటువంటి హోమ కార్యక్రమంతో నిర్విఘ్నంగా పూర్తిగాలు మహానుభావ గణపతిని మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. మహేష్ గారి విష్ణు గారి యజ్ఞమయ జంత దేవా తాని ధర్మాన మహాగణపతయే నమో నమః విధాస్థానం ప్రవేశయామి క్షేమాయ పునరాగమనాయ చ. తదనంతరం యజ్ఞేశ్వరే స్వరూప మహామంగళ పూర్ణాది ద్రవ్య దేవత ఆవాహనార్చనాఖ్యం కర్మ కరిష్యే. ఓం మహామంగళ పూర్ణాది ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమో నమః. బృహతే జాతవేదధే యథాత్మవద్మే సమిధాతమిత్యస ఏవం మామాయుషా వర్చుజా సంధ్యా మేధయా ప్రజయా పశవే బ్రహ్మోత్సవేనాన్నాద్యేన సమేధయా. భ్యో నమో నమః. ఓం అసునీతే పరరత్మాది చక్షు పునః ప్రాణమేహనో దేభోగం దోపశ్యేమ సూర్యముచ్చరం దమతమలయాన స్వస్తే అమృతం వై ప్రాణామృతం ప్రాణానే వేదాస్థానముపయతే. మహామంగళ ద్రవ్య పూర్ణాది దేవతాభ్యో నమో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ పూర్ణో భవ స్థిరాసనం కురు హరిత్రంజమయానీతం దేవి కళ్యాణిదాయిని నిత్యం గృహాణ హరివల్లభే హరిప్రియాయై నమః. హరిద్రావిలేపనం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానితం మహాదేవి దుభ్యం దాస్యామి సుందరీ దేవ్యై నమః. కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం అట్నయే నమః మధవహాయ నమః హుతాశనే నమః కృష్ణవత్మనే నమః దేవముఖాయ నమః సప్తేష్మాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమో నమః. మహామంగళ ద్రవ్య పూర్ణాది దేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళ పుష్పాక్షత పూజాన్ సమర్పయామి. ధూపం వనత్పత్యుపవే దివ్యే నానాగంధే సంయుతః దేవానాం ధూపోయం ప్రదృహ్యదాన్ ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. గంగా తీరమున ధ్యానముద్రలో నేనున్నప్పుడు కాశీ విశ్వేశ్వరునికి నా విన్నపము. కాశీపురముననే తిరుగాడునప్పుడు దివ్య మహర్షుల దివ్యాత్మలు నన్ను స్పర్శించునప్పుడు శిరమున తలవలచని శివా నా తుది శ్వాస
అమ్మవారి దేవస్థానంలో అనేక మంది కవులు, గాయకులు, పండితులు, విద్వాంసులు వారి యొక్క వాక్కుకి ఏ విధమైనటువంటి గీతం కానీ, పద్యం కానీ, గానం కానీ ఏదైతే వాళ్ళు అనుసరిస్తున్నారో అవి అమ్మవారికి ఒక పుష్పం కింద సమర్పణ చేస్తున్నారు. అలాగే మన అమ్మవారి దేవస్థానంలో మరి అమ్మవారు వారికి తెలియకపోయినా సరే అమ్మవారి యొక్క పేరు ప్రఖ్యాతులు తెలిసిన వెంటనే ప్రముఖ సంస్కృత పండితులు, తెలుగు పండితులు ఎక్కువగా ఉంటారు, సంస్కృత పండితులు చాలా చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వారిలో మరి జియ్యరు సంస్థలో ప్రముఖ సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేసేటువంటి విజయ్ కుమార్ శర్మ గారు దాదాపుగా 80-90 సంవత్సరాల వయసు వారిది. వారు అమ్మవారి మీద అచంచల భక్తితో సుప్రభాత సేవ కార్యక్రమాన్ని అందించాలనేటువంటి భావంతో అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. అమ్మవారిని చూచారు. అమ్మవారి యొక్క వైభవ విశేషాలన్నీ కూడా దాదాపుగా ఒక నెల రోజుల పాటు తెలుసుకున్నారు. అందులో నిగూఢమైనటువంటి విషయాలన్నీ కూడా వారు పొందుపరుస్తూ అమ్మవారిని కీర్తిస్తూ స్తుతిస్తూ అమ్మవారి యొక్క సుప్రభాత శ్లోకరత్నాలను 29 శ్లోకాలను మన దేవస్థానానికి అందించారు. ఇది దాదాపుగా ఒక 2-3 నెలల క్రితమే మన దేవస్థానానికి అందించడం జరిగింది. అయితే వారేమన్నారంటే, నేను ఎంత సంస్కృత పండితుడిని అయినా సరే ఏదో ఒక పొరపాట్లు ఉండవచ్చు, మార్పులు చేర్పులు ఉండవచ్చు. మరి అందువల్ల దీనిని ప్రముఖ పండితులు మరి సహస్రావధానం చేసినటువంటి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు వారికి తీసుకెళ్ళి ఇస్తున్నాను. వారు దాన్ని సమీక్షించి దాని మార్పు చేర్పులు ఉండే కనుక అవి వచ్చిన తర్వాతే మనం ముందుకెళ్దామని చెప్పారు. మరి వారు కూడా దాదాపుగా ఒక వారం పాటు దానిని గమనించి చాలా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ ప్రశంసాపత్రం అలాగే వారి యొక్క ఆశీస్సులు విజయ్ కుమార్ శర్మ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇవంతా వచ్చిన తర్వాత ఇది ఎవరి చేత రికార్డు చేయించాలి అనేటువంటి ఒక సంకల్పం రావడం జరిగింది. అనేక మంది దాదాపుగా ఇప్పటికే 2-3 ఈ యొక్క సుప్రభాతాన్ని వారి గాత్రం ద్వారా మనకు అందించారు. అయితే దైవికంగా ప్రముఖ గాయకులు సింగరు మనో గారు దాదాపుగా నెలకి 2 నెలలకి అమ్మవారి దేవస్థానానికి వస్తూనే ఉంటారు. వచ్చినప్పుడల్లా వారి గళం నుండి ఏదో ఒక స్తోత్రం మనకి అందిస్తూనే ఉంటారు. మరి వారికి మన ఈ ఒక వారం 10 రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ విషయం చెప్పడం జరిగింది. వారు లిరిక్స్ తీసుకొని వెళ్ళి మరి ఒక వారం క్రితమే మనకి రికార్డ్ చేసి అది మనకు అందించడం జరిగింది. మరి అది ఎప్పుడు ఆవిష్కరణ చేయాలి అడిగాం మేము. అడిగితే వారేమన్నారంటే, నేను ప్రస్తుతం విదేశీ ప్రయాణంలో ఉన్నాను, అవకాశం వచ్చినప్పుడు నేను కలుస్తాను, మీకు ఎప్పుడు మంచి రోజు అనిపిస్తే ఆ రోజున దానిని ఆవిష్కరణ చేయమని వారు చెప్పడం జరిగింది. వారి యొక్క అనుమతి మేరకు ఈరోజు అమావాస్య అంటే 89వ అమావాస్య సందర్భంగా విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మాన్యులు గౌరవనీయులు జస్టిస్ శ్రీ ఎస్ సుబ్బారెడ్డి గారు వారు దంపతి సమేతంగా అమ్మవారి ఆలయానికి వచ్చే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి అమృత హస్తాల మీదుగా ఈ అమ్మవారి యొక్క సుప్రభాత సేవను చేస్తారు. వారు ఇంకొకటి ఉందండి. మరి ఈరోజు 2 విశిష్ట అతిథులు, ఒకరేమో మరి హైకోర్టు జడ్జి గారు శ్రీ సుబ్బారెడ్డి గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏసీపీ గారు శ్రీ లక్ష్మీనారాయణ సార్, మరి 2 అతిథులుగా వచ్చారు. మరి వారు ఒక పాటను ఆవిష్కరణిస్తారు. వీరు మన జడ్జి గారు కూడా అమ్మవారి యొక్క సుప్రభాతాన్ని కూడా వారు ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతూ వారి యొక్క అనుమతి కోరుతున్నానండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. उत्तिष्ठ बगले देवी पूर्वा संध्या प्रवर्तते चन्दोलुग्राम सौभाग्ये त्रैलोक्यं मंगलं कुरु. ఇప్పుడు
వచ్చేటువంటి సుప్రభాతం సింగర్ శ్రీ మనో గారు తమ మనోగళం ద్వారా అందించేటువంటి సుప్రభాత శ్లోకరత్నాలు అవి మాన్యులు గౌరవనీయులు హైకోర్టు న్యాయమూర్తులైనటువంటి శ్రీ సత్య సుబ్బారెడ్డి గారి దంపతులు ఈ యొక్క ఆవిష్కరణ మహోత్సవాన్ని వారి అమృత హస్తాలుగా అమ్మవారికి పాద పుష్పంగా సమర్పణ చేశారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. ఒక అమ్మవారికి ఎందుకంటే ఈసారి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే పెద్దలు పండితులు ఎవరు చూసినా సరే అక్షర దోషం కానీ ఎటువంటి దోషాలు లేకుండా సాహిత్యంలో పటుత్వం ఉండే విధంగా మంచి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని పద్యాన్ని చక్కటి ఒక సాంగ్ని మనకు అమ్మవారికి సమర్పణ చేశారు. ఆ వివరాలు నేను చెప్పే కంటే రమేష్ కుమార్ గారి మాటలే మనమంతా విందాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దలు జడ్జి గారు మరి ఏసీపీ గారు వీరి పెద్దల సమక్షంలో ఇప్పటివరకు నేను దగ్గర అమ్మవారికి సుమారుగా 13 గాన పుష్పాలను అందించాను. ప్రతి నెల ఇస్తూ వస్తున్నాను. ఈసారి 2 నెలలు లేట్ అయింది. ఒక కష్టతరమైన పాట శివానంద రూప చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి గీతాన్ని కాశీలో గంగానది ఒడ్డున కూర్చొని రాయటం జరిగింది. అందులో అక్షర దోషాలు లేకుండా వ్యాకరణ దోషాలు లేకుండా ఈ పాటని చాలా జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది. ఈ పాటను నేను మరి ఈవో గారికి పంపించినప్పుడు ఇది మన అమ్మవారి గుళ్ళ ఆవిష్కరణ చేద్దామండి, చాలా అద్భుతమైన రచన అద్భుతమైన సంగీతం అన్నారు. ప్రఖ్యాత గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ గారు కూడా ఈ పాటని విని ఆనందించి తప్పులు సరిచేసి ఈ పాటని మరి మహాకవి శ్రీశ్రీ గారు చెబుతారు, పుడమ తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాయి అంటారు. అలాగే ఈ పాట నా మేధో మదనం నుంచి కష్టపడి జాలువారి వాళ్ళ అమ్మవారి పాదాల చెంత పాద పుష్పమై రావడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఇది అమ్మవారు అనుగ్రహించిన భిక్షగా నేను భావిస్తున్నాను. ఈరోజు మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారు మరి అర్చక స్వాములు కమిటీ వారికి మరి జడ్జి గారికి ఏసీపీ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క దేవాలయం ఇంతటి గొప్ప బృహత్తర కార్యక్రమానికి నాంది వచ్చిన మనకి 89వ అమావాస్య హోమం దిగ్విజయంగా జరపడానికి కారకులైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అన్నీ చెప్పారు కానీ వారు పాడినటువంటి పాట చెప్పలేదు నాకు పేరు. చిదానంద రూప శివోహం శివోహం. మరి అమ్మవారిని ఒక శివుడితో సమానంగా శివభక్తి తత్వం యావత్తు కూడా తన యొక్క పాటలు నిక్షిప్తం చేశారు రమేష్ కుమార్ గారు. అటువంటి రమేష్ కుమార్ గారిని మాన్యులు గౌరవనీయులు హైకోర్టు న్యాయమూర్తులు మరి దుశ్శాలతో ఒకసారి వారిని సత్కారం చేయవలసిందిగా కోరుతున్నామండి. మధ్యే పరమాత్మాయవస్థిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వశుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్రుతే.
ప్రసాద్ నేను చెప్తాను ముందుకు వచ్చి చెప్తాను. లక్ష్మీ గణపతి హోమం కరిష్యే. మనం ఎలా అయితే తొలుతుగా గణపతి పూజ చేసుకొని ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభం చేశామో హోమ కార్యక్రమం దగ్గర కూడా తొలుతుగా గణపతికి హవనం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకుంటూ లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ స్వామివారి నామస్మరణ చేస్తుండండి. తొలుతుగా యజ్ఞేశ్వర ప్రార్థన చేసుకొని ప్రారంభం చేద్దాము. నమస్కారం చేసుకోండి. ఓం చత్వారి సంఘాత్రయో అద్యవాదాత్రే శీర్షేణ సహస్రాలో అద్యా దక్షిణే దేవే వామే సుబ్రహ్మణ్యాయ నమః. ఓం సాం శరవణ భవాయ నమో నమః స్వాహా. 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 Yeah.
చెప్పండి. మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి రూపిణి త్రిశక్తి స్వరూపిణి శ్రీ బగలాముఖి శ్రీ బగలాముఖి దేవత దేవత అనుగ్రహేణ అనుగ్రహేణ మమ మమ సంహిత సంహిత కార్యాణి కార్యాణి శీఘ్రాతి శీఘ్రాతి శీఘ్రమేవ శీఘ్రమేవ విజయ విజయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త సమస్త శత్రుణాం శత్రుణాం మిత్రత్వ మిత్రత్వ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ మనోభీష్ట మనోభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఒకసారి మీ మనసులో అనుకున్న సంకల్పాన్ని చెప్పుకోండి. దుష్టానామాజ